విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే రీతిలో పాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి, చప్ప చంద్రశేఖర్, అట్టాడ లక్ష్మీనారాయణ, కొండపల్లి భాస్కర్ నాయుడులు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారు. అందులో మొదటిది మెగా డిఎస్సి 16,600 పైచీలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ మరి ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు. ఇది చాలా హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఈ 16,600 పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చినందుకు వారికి మరి ఆంధ్రప్రదేశ్ యావత్ మరి ఈ నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వకంగా వారికి మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది మీ అందరికీ తెలుసు. బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే, అన్యాయం జరిగింది అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది. మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు, పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో, మాకు కష్టం వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు. దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం. అలాగే వీటి తోడు ఇప్పుడున్న ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని ఏకాఏకిన ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెంచడం, అలాగే ఏదైతే మాట ఇచ్చారో ఆ పెంపుని ఏప్రిల్ నుంచి అమలు వర్తించే విధంగా రేపు జూలైలో 7,000 ఇవ్వడం కూడా హర్షించదగ్గ పరిణామం. గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000కి పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ప్రజా సంక్షేమం అని చెప్పుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేక ఈ 1,000 రూపాయలకి 5 సంవత్సరాలు తీసుకున్నారు. స్కిల్ సెన్సెస్ అంటే ఇది కొత్తగా ఇంతవరకు కూడా భారతదేశంలో ఎవరూ చేయంది. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఇంతవరకు ఏంటంటే ఎవరికన్నా స్కిల్స్ లేకపోతే, ఒక నైపుణ్యం లేకపోతే వారికి ఆ స్కిల్స్ అనేది వేరేగా స్కిల్ డెవలప్. డిఎస్సి తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఒక అభినందనలు. నా పేరు పీరు, నేను మహారాజ్ కాలేజీలో బీఈడి చదువుతున్నాను. అయితే 2019 నుంచి 2024 వరకు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు రాగానే ఒకే ఒక రోజులో డిఎస్సిపై సంతకం చేశారు. 2019 నుంచి 2024 వరకు కూడాను 6,100 నోటిఫికేషన్ ఇస్తూ కేవలం బొత్స సత్యబాబు గారు కేవలం మమ్మల్ని నిరుద్యోగుల్ని ఆట పట్టించడం కోసమే నోటిఫికేషన్ తీశారు. కానీ అందులో ఎటువంటి అర్థవంతమైనది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు రాగానే ఏ పెన్ అయితే మేము డిఎస్సి బీఈడి చదువుతున్న ఒక అభ్యర్థి నుంచి ఏ పెన్ అయితే తీసుకున్నారో అదే పెన్ నుంచి డిఎస్సి సంతకం మొట్టమొదటి సంతకం చేసినందుకు మేము అందరం హర్షిస్తున్నాం. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మాది పురిటిపంట గ్రామం. నేను వృద్ధాప్య పెన్షన్దారుడిని. ఇప్పుడు 3,000 నుంచి 4,000 రూపాయలకి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మంచి విజన్ కలిగిన నాయకుడు. పేదల పార్టీ అని తెలుగుదేశానికి పేరు ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి దాన్ని అలాగే తీసుకెళ్తూ మరికొంత చేరువయ్యారు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాది గజపతినగరం మండలం బూడిపేట గ్రామం. అన్నకాని 2014లో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు బాగా నడిపించారండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ మీద సంతకం పెట్టడం వల్ల మాకు అందరికీ ఆనందదాయకంగా ఉంది. దీనివల్ల చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు. నేపథ్యం లేదు. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు అతను తీస్తారండి. అంజపురం గణపతి, కడగల సూర్యరావు, బెల్లం తిరునాథ వీళ్ళందరూ ఏకమోకమైపోయి నాగేశ్వరరావు అట అతను
జయ గారు అందరు కలిపి మా భూములు లాగేసుకుంటే రాత్రి 1 గంట అప్పుడు 12 అప్పుడు వెళ్తే వాళ్ళు దున్నేసి వెళ్ళిపోండారు. మేము ఏటి చేస్తామండి, అది ఆ భూమి తప్ప మాకు తినడానికి ఏటీ లేదు. మాకు కూలి చేసుకుందినే కొండ నేపథ్యం ఏటి లేదండి. మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నది అంతేండి బాబు. తాటి పెడతాను మా యజమానికి భూమి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడితే అక్కడ ఈ డబ్బులు ఇచ్చినట్టుగా నాగేశ్వర జయ ఇలాగా మా మనిషిని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ మందు పట్టేసి భూమి తీసుకున్నందుకు మేము తిన్నదా ఎంతైనా భూమి తీసుకుంటాను అంటాడు. ఇక రాత్రి దున్నిడము పగలు దున్నిడము మాకు అవుపించుకుంటుంది. మేము ఎక్కడికో కూలికి వెళ్ళిపోతేటప్పటికి భూమి దున్ని సౌపించుతుంది. ఓ మినపచేను చల్లాము తీర్థమంతప్పటికి మినపచేన్ని దున్నించారు. నూజేను కోస్తామన్నప్పుడు నూజేను కూడా దున్నించాడు. అంజపురం గణపతి బెల్లం తిరునాదా ఇలాగా కడగలు చూన్నారన మా యజమానిని ఎక్కడ పడితే అక్కడ బెదిరించేసి కొట్టేస్తాము తిట్టేస్తామని రకంగా చేస్తాండ్రు.